వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో ప్రముఖ లాప్రోస్కోపిక్ అండ్ లేజర్ సర్జన్ డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. సార్, హస్తప్రయోగం, సో దీనిపైన ఎన్నో అనుమానాలు, అపోహలు చాలా వస్తూ ఉన్నాయి. కానీ ఇదేంటంటే వాళ్ళ లైఫ్ థ్రెట్కి సంబంధించిన క్వశ్చన్లా అనిపించింది నాకైతే ఒక ఆర్టికల్ చదివినప్పుడు. ఈ హస్తప్రయోగం చేసుకునే వారిలో చాలా వరకు ఈ అంగానికి సంబంధించిన డిసీజెస్ ఎక్కువ అటాక్ అవుతూ ఉంటాయి. అదేవిధంగా వాళ్ళు ఖచ్చితంగా సుంతి ఆపరేషన్ చేయించుకోవాలి. ఎవరైతే ఎక్కువ సార్లు హస్తప్రయోగం చేసుకుంటారో వాళ్ళు సుంతి ఆపరేషన్ ఖచ్చితంగా చేయించుకోవాలి అని చెప్పేసి ఆ ఆర్టికల్ సారాంశం. మీరేమంటారు? అంటే చాలా వరకు కూడా ఇప్పటికే సర్జరీలు చేశారు, వరల్డ్ రికార్డ్ బుక్లో కూడా ఎక్కారు. ఎందుకు అసలు ఈ హస్తప్రయోగం చేసేవారిలో ఈ సుంతి ఆపరేషన్ అవసరం? ఈ హస్తప్రయోగానికి సొంతికి ఎటువంటి లింక్ ఏం లేదు. బట్ హస్తప్రయోగం మీద చాలామందికి చాలా అపోహలు ఉన్నాయి. చాలామంది నన్ను అడుగుతుంటారు, నేను ఎక్కువ హస్తప్రయోగం చేసినా కాబట్టి ఈరోజు నాకు సెక్షువల్గా ప్రాక్టీస్ చేయలేకపోతున్నా, లేకుంటే పెళ్లి చేసుకోవాలంటే భయం అవుతుంది, ఎందుకంటే ఎక్కువ హస్తప్రయోగం చేసే వరకు నేను వీక్ అయిపోయినా, నా అంగం చిన్నగా అయిపోయిందని ఇట్లా చాలామంది నన్ను డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతుంటారు. సో ఇవన్నీ క్వశ్చన్స్ అడిగినప్పుడు ఇంతమందికి ఇన్ని అపోహలు ఉన్నాయనేది ఒకటి అర్థమైపోయింది. హస్తప్రయోగం చేసుకుంటే అంగం నిజంగానే చిన్నగా అవుతుంది. అసలు హస్తప్రయోగానికి అంగానికి సంబంధం లేదు. హస్తప్రయోగం అనేది మనం సెల్ఫ్గా వాళ్ళు సాటిస్ఫై చేసుకోవడాన్ని హస్తప్రయోగం అంటాం అన్నట్టు. సో ఈ హస్తప్రయోగం చేసుకోవడం వల్ల కొందరు అడుగుతుంటారు, నేను రోజుకి ఒకసారి చేసుకుంటుంటా, లేకపోతే నేను కంటిన్యూస్గా చేసుకుంటుంటా, దీనివల్ల ఏమైనా ఇష్యూస్ ఉంటాయా, రేపు అసలు నేను పెళ్లి చేసుకోను, నాకు ఇదంతా అలవాటు ఉందని తెలిస్తే ఎట్లా ఏమనుకుంటారు భార్యలు, ఇట్లా చాలామంది ఇది చేస్తుంటారు. సో ఇక్కడ హస్తప్రయోగానికి అండ్ ఈ సర్కంసిషన్కి రిలేషన్ లేదు. బట్ మీ క్వశ్చన్లో నేను కొంచెం చేంజెస్ చేస్తాను. ఏంటి అంటే హస్తప్రయోగం చేసేవాళ్ళు కావచ్చు, లేకపోతే ఫస్ట్ టైం సెక్షువల్ యాక్టివిటీ చేసేవాళ్ళు కావచ్చు, లేకుంటే ఫస్ట్ టైం క్లీన్ చేసుకోవాలి, అసలు ఎలా క్లీన్ చేసుకోవాలో తెలియదు. ఇప్పుడు నా దగ్గరకు వచ్చి 100 మంది పేషెంట్లో 20 మెంబర్స్ అన్న మినిమం నేను అందరిని అడుగుతుంటాను, మీరు ఎలా క్లీన్ చేసుకుంటారో చూపించండి అని చెప్పేసి. అందులో 20 మెంబర్సే కరెక్ట్గా చేసుకుంటారు. మిగతా 80% పీపుల్కి ఎలా క్లీన్ చేసుకోవాలి, ఆ టెక్నిక్ ఏంది, ఎట్లా క్లీన్ చేసుకోవాలి, ఎప్పుడు ఎన్నిసార్లు చేసుకోవాలి, దేంతో క్లీన్ చేసుకోవాలి, హాట్ వాటరా, కోల్డ్ వాటరా, విత్ సోపా, వితౌట్ సోపా, ఇట్లా చాలా డౌట్ ఉన్నాయి. అది ఎవరికి తెలియదు. నా దగ్గరకు వచ్చే 40 ఏళ్ళ వాళ్ళని అడిగినా, 50 ఏళ్ళ వాళ్ళని అడిగినా చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు క్లీన్ కూడా చేసుకోలేదు వాళ్ళకి. ఎందుకంటే తెలీదు, ఎలా క్లీన్ చేసుకోవాలో తెలీదు. సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే అంగం యొక్క ముందర చర్మం ఏదైతే ఉందో ఫ్రీగా మూవ్ అవ్వాలి. మనకి అట్లా ఫ్రీగా మూవ్ అయితే మనం క్లీన్ చేసుకోవడానికి ఇబ్బంది అనేది ఉండదు అన్నట్టు. క్లీన్ కి సంబంధించి ఎట్లా అనేది మన ఆడియన్స్ కి ఒకసారి ఇప్పుడు మనకు మామూలుగా అంగం ఇలా ఉంటుంది కదా, ఈ అంగం ముందర చర్మం ఈ రకంగా ఉంటుంది. సో ఇది ఫ్రీగా మూవ్ అయితేనే మనం క్లీన్ చేసుకోవడానికి వస్తుంది, ఫస్ట్ లాజిక్ పాయింట్. అదే ఫ్రీగా మూవ్ అవ్వలేదు అనుకోండి, మీరు ఎలా క్లీన్ చేసుకుంటారు? చేసుకోలేదు, ఎందుకంటే అది వెనక్కి రాదు. ఒకవేళ వెనక్కి ట్రై చేయడానికి ప్రయత్నం చేసినాం అనుకోండి, పెయిన్ వస్తుంది. పెయిన్ వచ్చే వరకు వాళ్ళు ఆపేస్తారు. అది వెనక్కి అంటే ఏమైనా అవుతుందేమో, కట్ అవుతుందేమో, బ్లీడ్ అవుతుందేమో, అసలు వెనక్కి అనకూడదేమో అనేది చాలా మందికి డౌట్. సో ఇక్కడ మనకు స్కిన్ ఫ్రీగా మూవ్ అయితే చేసుకోవడానికి వస్తుంది. కొందరు ఏం చేస్తారంటే ఈ స్కిన్ని తెలిసో తెలియకనో బలంతంగా వెనక్కి లాగుతారు, కొంచెం ఫోర్స్ఫుల్గా లాగుతారు. అట్లా ఫోర్స్ఫుల్గా లాగే వరకు ఏమవుతుందంటే ఈ చర్మం వెనక్కి అయితే బాగానే వస్తుంది, ఇక్కడ వరకు వస్తుంది. వచ్చిన తర్వాత ఇదంతా క్లీన్ చేసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ అంతా స్మెగ్మా ఫామ్ అయి ఉంటుంది. మనకి స్మెగ్మా అనేది నథింగ్ బట్ చెమట లాగానే అక్కడ కూడా స్వెట్ గ్లాండ్స్, మాడిఫైడ్ స్వెట్ గ్లాండ్స్ అంటాము. అక్కడ ఒక తెల్ల జిగురు లాంటిది వస్తుంటుంది. ఆ జిగురిని మనం డైలీ క్లీన్ చేసుకోవాలి. అట్లా క్లీన్ చేసుకుంటేనే మనకి హెల్తీగా ఉంటుంది అన్నట్టు, మంచి ఇన్ఫెక్షన్స్ రాకుండా హెల్తీగా ఉంటుంది. సో అది మెథడ్. సో ఏం చేయాలి, చర్మం వెనక్కి కనుక్కొని ఆ ఏరియాని మంచి సోప్ వాటర్ తోటి, హాట్ వాటర్ అని కానీ చల్లనీళ్ళని కానీ మంచి సోప్ వాటర్తో డైలీ క్లీన్ చేసుకోవాలి. డైలీ ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ప్రతిసారి యూరినేషన్ మూత్రానికి వెళ్ళిన తర్వాత ప్రతిసారి వెనక్కి అనుకొని క్లీన్ చేసుకోవాలి. ఓకే, అది టెక్నిక్. ప్రతిసారి ఎన్నిసార్లు పోతే అన్నిసార్లు, ఎన్నిసార్లు పోతే ఎన్నిసార్లు చేసుకోవాలన్న, రోజుకి ఒకసారి చేసుకుంటే సరిపోదంటే సరిపోదు. ఎందుకు అంటే మనం మూత్రం పోసినప్పుడు చర్మం ఉంటే కనుక ఈ మూత్రం అనేది కొంచెం ఇందులో బ్యాక్ వెళ్తుంది. బ్యాక్ వెళ్ళడం వల్ల ఆ ఏరియా అంతా తేమగా అయిపోయి చిన్న చిన్న గుల్లలు ఫామ్ అవ్వడం ఇట్లాంటివి అవుతుంటాయి. సో ఖచ్చితంగా మనం క్లీన్ చేసుకోవాలి. సో డైలీ ఎన్నిసార్లు పోతే అన్నిసార్లు క్లీన్ చేసుకోవాలి. కొందరు ఏం చేస్తారంటే తెలియక టెక్నిక్ లేకుండా వెనక్కి బలవంతంగా లాగుతారు క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పినా అని చెప్పేసి రేపు చాలా మంది క్లీన్ చేయడానికి వెళ్తుంటారు, క్లీన్ చేసుకోవాలి ఇట్లా సార్ చెప్పిండు అని చెప్పి. వెనక్కి అనగానే మళ్ళీ చర్మాన్ని ముందరికి అనాలి. ఒకవేళ చర్మాన్ని ముందరికి అనకుండా అలాగే పెట్టేసినాము, లేకపోతే సెక్షువల్ ఇంటర్ కోర్స్ అయిన తర్వాత, అంటే నేను చెప్పేది హస్తప్రయోగం ఇప్పుడు కావచ్చు, లేకపోతే సెక్షువల్ ఇంటర్ కోర్స్ అన్నప్పుడు అంగం పెద్దగా అయిన తర్వాత మీరు చర్మాన్ని కనుక బలవంతంగా వెనక్కి లాగి ఇక్కడే వదిలేసేస్తే ఆ చర్మం మళ్ళీ ముందుకు గనక విత్ ఇన్ 5 to 10 minutes చేసుకోకపోతే గనక ఈ చర్మం ఇక్కడే స్ట్రక్ అయిపోతుంది. స్ట్రక్ అయిపోయి ఇదంతా వాపు వచ్చేసేస్తుంది, ఇదంతా నీళ్లు చేరిపోతుంది. ఎందుకంటే రిటర్న్ సప్లై వెళ్ళాలి కదా. సో లింఫ్ కానీ బ్లడ్ సప్లై కానీ రిటర్న్ వెళ్ళిపోక మొత్తం వాపు వచ్చేసేస్తుంది. సేమ్ మన బెలూన్ ఉబ్బినట్టు ఉబ్బిపోతుంది మొత్తం. అంత బెలూన్ ఉబ్బిన తర్వాత ఈ చర్మం ముందరికి రాదు.
దీన్నే మనము పారాఫైమోసిస్ అంటాం. ఓకే ఓకే. సో ఫైమోసిస్ అంటేనేమో చర్మం వెనక్కి రాదు, పారాఫైమోసిస్ అంటేనేమో వెనక్కి వచ్చిన చర్మం ముందరికి రాదు. సో దీన్ని పారాఫైమోసిస్ అంటే ఇది వెరీ ఎమర్జెన్సీ కండిషన్. మనం గనక దీన్ని అడ్రస్ చేయకుండా రోజులు కనుక గడిపేసినాము అంటే ఈ చర్మం ఇక్కడే గట్టిగా అయిపోయి ఇదంతా కుళ్ళిపోవడం స్టార్ట్ అయ్యింది. అప్పుడు అసలుకి మోసం వస్తుంది, అంగంకి ఇన్ఫెక్షన్ అవ్వడం, ఇవన్నీ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి. సో ఈ పారాఫైమోసిస్ ఎవరిలో వస్తుంది అంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. ఇది ఒకవేళ వాళ్ళకి చర్మం టైట్గా ఉండి బలవంతంగా అంగం పెద్దగా అయిన తర్వాత అంటే స్తంభించిన తర్వాత వెనక్కి లాగినా కానీ ఫస్ట్ టైం ఇంటర్ కోర్స్ చేసే వాళ్ళకి ఈ చర్మం వెనక్కి పోవాలనే ఐడియా ఉండదు. ఓకే. అట్లాంటి వాళ్ళు సడన్గా ఇంటర్ కోర్స్ చేశారనుకోండి, ఇంటర్ కోర్స్ చేసేటప్పుడు చర్మం వెనక్కి వచ్చేసేస్తుంది, ఆ తర్వాత వాళ్ళు అలాగే వదిలేసి. అండ్ మూడోసారి మనం ఎప్పుడన్నా ఫోలిస్ ట్యూబ్ అనేస్తుంటాం, మూత్రం పైప్ అనేస్తుంటాం. చాలా మంది మూత్రం పైప్ వేసేటప్పుడు వెనక్కి అనేసి మూత్రం పైప్ వేసేసి మళ్ళీ ముందరికి అన్నారు. అట్లాంటి సిచ్యువేషన్లలో చూస్తూ ఉంటాం అన్నట్టు. సో దీన్ని పారాఫైమోసిస్ అంటాం. సో ఈ రకంగా క్లీన్ చేసుకోవాలి. ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అంగం చిన్నగా ఉన్నప్పుడు, అంటే ఫ్లాసిడ్ స్టేజ్ అంటాం కదా, అంగం చిన్నగా ఉన్నప్పుడు చర్మం వెనక్కి పోతుంది ఈజీగానే. సో మంచిగా క్లీన్ చేసుకుంటాం. ఎప్పుడైతే అంగం పెద్దగా అయిందో అప్పుడు కూడా అంతే ఫ్రీగా వెనక్కి వెళ్ళాలి. అంత ఫ్రీగా వెళ్ళలేదు అంటే దాన్ని ఫైమోసిస్ అంటాం, దాన్ని అడ్రస్ చేయాలి. ఒకవేళ ఇప్పుడు అంటే మీరు చెప్పిన దాని ప్రకారం ఈ ఫైమోసిస్ వచ్చింది అని అంటే మళ్ళీ సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం ఉంటుందో వాళ్ళకి, తర్వాత ఏమైనా శృంగారంలో సమస్యలు వస్తూ ఉంటాయి? ఈ పారాఫైమోసిస్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఖచ్చితంగా సర్జరీ చేయించుకోవాల్సింది, వేరే ఆప్షన్ లేదు. ఒకవేళ కన్వెన్షనల్ మెథడ్కి వెళ్తే అందరు డాక్టర్లు ఏం చేస్తారు అంటే ఇందులో ఉన్న వాటర్ అంతా తీసేసి చర్మాన్ని ముందరికి అనేసేస్తారు. బట్ మళ్ళీ ఒక్కసారి ఇట్లా వెనక్కి అన్నాం అనుకోండి, మళ్ళీ వెనక్కి వచ్చి స్టక్ అయిపోతుంది. బట్ ఇక్కడ మనం చేసే టీఆర్హెచ్లో అడ్వాంటేజ్ ఏంటి అంటే ఈ స్టేప్లర్ మెథడ్లో ఈ వాటర్ తీసేసి ఏదైతే ఉందో, వాటర్ ఏదంటే దీన్ని రిడక్షన్ అంటుంటారు, ఆ వాటర్ అంతా తీసేసి చర్మం ముందుకని అదే టైంలో స్టాప్లర్ కొట్టడానికి వస్తుంది అన్నట్టు. సో అదే టైంలో స్టాప్లర్ కొట్టవచ్చు కాబట్టి, ఎందుకంటే ఓపెన్ సర్జరీ అనుకో అక్కడ ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బ్లీడ్ అవుతుంది. బట్ అదే స్టాప్లర్ అనుకో నో బ్లీడింగ్, కంప్లీట్ పెయిన్లెస్ అండ్ బ్లీడింగ్ ఉండదు. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే పారాఫైమోసిస్కి రిడక్షన్ చేయొచ్చు, స్టాప్లర్ కొట్టచ్చు, ఒకటేసారి చేయొచ్చు. ఇది దీనివల్ల వచ్చే అడ్వాంటేజ్. అండ్ మెయిన్గా ఇట్లాంటి సిచ్యువేషన్ ఎవరిలో చూస్తామంటే హస్తప్రయోగం చేసే వాళ్ళకి, తెలియక వెనక అనేటోళ్ళకి, అండ్ రెండోది ఫస్ట్ టైం ఇంటర్ కోర్స్ చేసే వాళ్ళకి. ఓకే. అయితే మొత్తానికి హస్తప్రయోగం అలవాటు ఉంటే పెళ్లికి ముందుగానే వచ్చి సర్కంసిషన్ చేయించుకోవడం మంచిది. చేయించుకోవాలి. ఓకే ఓకే. థ్యాంక్ యూ. నమస్తే.